హైదరాబాద్ జిల్లాకు వద్దాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవంటి నిన్నటిదా బీజేపీలో పాదయాత్రల హోరు మొదలైంది. బీజేపీ ఇప్పుడు పాదయాత్రలు కొంతకాలంగా పెండింగ్లో పెట్టేట్టుగా మనకు స్పష్టమవుతుంది. తర్వాత ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన మార్గంలోనే సిఎల్పి నేత బట్టి విక్రమార్క 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. మంచిర్యాలలో భారీ ఎత్తున బహిరంగ సభతో ముగించాలని కూడా నిర్ణయించారు. బోధులో ప్రారంభించి మంచిర్యాలలో ముగించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మన హరీష్ అందిస్తారు ఇప్పుడు. కృష్ణమూర్తి, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఇక్కడ ప్రధాన పార్టీలు అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ పాదయాత్ర పేరుతో కావచ్చు, అలాగే సభలు సమావేశాలతో ప్రజాక్షేత్రంలో ఉండేగా ప్లాన్ చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడ బండి సంజయ్ బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగమ పేరు యాత్రతో పాటు 4 పాదయాత్రలు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా కొనసాగుతున్న తెలంగాణలో అత్సే ఆట్ జోడో రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు నుంచి ప్రారంభం ఇప్పటికే నిజామాబాద్లో కొనసాగుతుంది. 29వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ తెలంగాణ విధంగా ఇంటింటికి తీసుకుపోయే విధంగా, అలాగే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇస్తుంది, ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఏంటి, గత 2 పార్టీలు అధికారం రాకముందుకు ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించారనే పైన కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ, అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు ఏంటి, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి హామీలు ఇస్తుంది, ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందని ప్రధానంగా ఐకల్ ఎజెండాగే గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే అక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర 29వ రోజు కొనసాగుతూ వచ్చింది. అలాగే జిల్లాలో పాదయాత్ర కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మనం రాహుల్ గాంధీ అయితే భారత్ జోడో యాత్రకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆత్సే ఆట్ జోడో పాదయాత్రలు చేయాలని అధిష్టానం పిలుపు మేరకు ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అలాగే మిగతా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ సీనియర్లు మిగతా జూనియర్లు అనే దానిపైన కూడా గతంలో అసంతృప్తి కావచ్చు, అసంతృప్తి సెగలు బయటపడ్డ నేపథ్యంలో ఇక్కడ మాణిక్రావు ఠాకరే ఏదైతే ఇక్కడ సీనియర్ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన ఒక అధిష్టానికి నివేదిక సమర్పించారు. అధిష్టాన నివేదికలో భాగంగా అంటే ఇక్కడ తెలంగాణ పార్టీలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అసమ్మతిగా మిగతా సీనియర్ నేతలు అంతా ఒకేసారిగా గాంధీ భవన్లో భేటైన పరిస్థితి కనిపించి అందరితో మాట్లాడి ఒక అధిష్టానం కూడా ఒక నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. అది ఆ నివేదిక ప్రకారంగానే ఇక్కడ ఏదైతే అత్సే ఆట్ జోడో కావచ్చు పాదయాత్ర కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ అందరినీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నుంచి అందరూ ఎవరు వాళ్ళు నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకునే వీలుగా కూడా అధిష్టానం ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారమే ఇక్కడ ఇప్పటికే తెలంగాణ ఇది మన ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ పౌరయాత్ర అనే పేరుతో కూడా అక్కడ బైన్సా నుంచి పాదయాత్ర చేపట్టిన పరిస్థితి కనిపించింది. అలాగే రేపు ఏదైతే మధుర ఎమ్మెల్యే సిఎల్పి నేత బట్టి విక్రమార్క రేపు ఏదైతే బోధ్ నియోజకవర్గం నుంచి అలాగే ఖమ్మం వరకు పాదయాత్ర కొనసాగనుంది. దాదాపుగా అయితే 100 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రలో పాటు 1365 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. నిన్న రేపు సాయంత్రం 4 గంటలకు ఏదైతే బోధ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కూడా ప్రధానంగా అక్కడ పాదయాత్ర ప్రారంభమై అలాగే ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఖమ్మం వేదిక కూడా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రధానంగా అక్కడ మంచిర్యాలలో జరిగే ఏదైతే బహిరంగ సభకు దాదాపుగా 1,00,000 మంది అయితే కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించే దానిపైన కూడా ఇప్పటికే అక్కడ బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు స్థానిక నేతలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా అంటే ఈ బట్టి పాదయాత్రలో అయితే ఈ 100 రోజుల పాటు కొనసాగే పాదయాత్రలో అక్కడ మంచిర్యాల వేదిక కూడా సమావేశం ఉంటుంది. అలాగే నగర శివారైన హైదరాబాద్ శివార్లో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ముగింపు సభ అయితే ఖమ్మం వేదిక కూడా ముగింపు సభ ఉండనుంది. ప్రధానంగా ఏదైతే ఈ బట్టి పాదయాత్రలో కావచ్చు ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బట్టి పాదయాత్రలో కూడా ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా బహిరంగ సభలకు అక్కడ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అలాగే మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్ నేతలు కూడా వాళ్ళు పాల్గొనేలా కూడా వ్యక్తమవుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న చెప్పొచ్చు రేవంత్ రెడ్డి కూడా బట్టి పాదయాత్రలో పాల్గొంటా, నేను బట్టిపై నడుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇక్కడ రేపు జరిగే ఇప్పటికే బట్టి ఇట్లా పార్టీలోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా అలాగే ఏదైతే దామోదర్ నరసింహ కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విహెచ్ లాంటి నేతలతో కూడా ఈ పాదయాత్ర విషయమై భేటీ అయ్యారు. దీని పాదయాత్రలో పాల్గొనే విధంగా కూడా వాళ్ళకు అంటే ఆహ్వానం అందించారు. ప్రధానంగా రేపు జరిగే 4 గంటలకు బట్టి ఏదైతే
పిప్పిరి గ్రామంలో బట్టి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా ఏదైతే ఈ 100 రోజుల పాటు ఈ జరిగే బట్టి పాదయాత్రలో ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఏదైతే నీళ్లు నిధులు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా బట్టి పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే కామన్ పీపుల్ కామన్ మార్చ్ అనే దాని పేరుతో కూడా పాదయాత్ర తీసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అంశాలపైనే కూడా బట్టి చేయనున్నారు. నిధులు నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి వేస్తుంది, అలాగే ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరిస్తుంది దానిపైన కూడా గ్రామాన ఇక్కడ పిప్పిరి నుంచి మంచిర్యాల వరకు కూడా ఈ గ్రామాన ఈ ఇంటింటికి ఈ సందేశాన్ని తీసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ అందించిన జోడో యాత్ర సందేశాన్ని బట్టి ఇంటింటికి తీసుకుపోతున్నారు. ప్రధానంగా చూపచ్చు ఏదైతే ఈ రోజు రేపు సాయంత్రం బట్టి పాదయాత్ర కొనసాగనుంది. దాదాపుగా ఇప్పటికే అన్ని పూర్తి అక్కడ అయితే పిప్పిరి గ్రామంలో కూడా బట్టి పాదయాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. కృష్ణమూర్తి.